హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుక్కరీ. ఈరోజు మన వీడియోలో రెసిపీ సెట్ దోశ విత్ వెజ్ సాగు. ఈ కుర్మాతో సెట్ దోశ చాలా చాలా రుచిగా ఉంటుందండి. అండ్ ఏ టిప్స్తో సెట్ దోశ మంచి ఫ్లఫీగా టేస్టీగా వస్తుందో ఈ వీడియోలో చూద్దాము. ముందరగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల దాకా బొంబాయి రవ్వ అంటాం కదండి, ఉప్మా చేసుకునే తెల్ల రవ్వ, అది తీసుకోవాలి. సూజీని 2 కప్పులు తీసుకోవాలి. అండ్ అదే బౌల్లోకి 2 కప్పుల దాకా అటుకులు తీసుకోవాలండి. ఇవి సన్నవైనా పర్లేదు, మామూలుగా మనం ఆడించుకునే అటుకులైనా సరే ఇబ్బంది ఏం లేదు. 2 కప్పుల దాకా అటుకులు అంటే 1:1 రేషియోలో బొంబాయి రవ్వని అటుకుల్ని తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. అండ్ కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులోనే. తర్వాత కొద్దిగా పుల్ల పెరుగు మనకి అవైలబుల్గా ఉంటే పుల్ల పెరుగు బాగుంటుందండి, లేదంటే మామూలు పెరుగైనా సరే వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా పులిసిన పెరుగుని 2 కప్పుల దాకా వేసుకోవాలి. అంటే అన్నీ ఈక్వల్ రేషియోలో వేసుకుని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టేసి అలా ఉంచేస్తే ఈ పెరుగులో మనకి ఈ అటుకులు బొంబాయి రవ్వ నానిపోతాయండి. మనం 2 కప్పులు పెరుగు వేసిన తర్వాత కొంచెం వాటర్ అవసరం అవుతాయి, ఎందుకంటే బొంబాయి రవ్వ ఎక్కువగా తడిని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి పెరుగు అంతా గట్టిగా అయిపోతుంది. ఒక 2 కప్పుల దాకా వాటర్ మనకి అవసరం అవుతాయి. వాటర్ వేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని అలా సెట్ చేసి ఉంచేసుకుంటే హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి అటుకులు అండ్ బొంబాయి రవ్వ ఈ తడి మొత్తం పీల్చుకుని బాగా నానిపోయి ఉంటాయండి. ఇలా మనం ఈవెన్గా సెట్ చేసేసుకుని దీనిపైన లిడ్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బొంబాయి రవ్వ అటుకులు ఇలా చక్కగా నానిపోయి ఒక గడ్డ కట్టినట్టుగా దగ్గరికి అయిపోతాయండి. వీటిని మనం ఇలా ఒక గరిటెతో తీసుకుని మిక్సర్ జార్లో వేసుకోవాలి. మనం లోడ్ పట్టినంత మిక్సర్ జార్లో వీటిని వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. మనకి చాలా తొందరగానే ఇది గ్రైండ్ అయిపోతుంది. మరీ ఎక్కువ వాటర్ కాకుండా కన్సిస్టెన్సీ చూసుకుని వాటర్ వేసుకోవాలి. దోశ బ్యాటర్లా ఉంటే సరిపోతుందండి. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. మనకి పుల్ల పెరుగు అయితే పిండి ఫ్లఫీగా వీడియోలో చూపించినట్లుగా చిన్న చిన్న హోల్స్ లాగా కనపడుతుందండి. అదే మామూలు పెరుగు అయితే కొద్దిగా దోశలు మరీ మెత్తగా కాకుండా కొంచెం మనకి తేడా తెలుస్తుంది పుల్ల పెరుగుకి మామూలు పెరుగుకి. సో పుల్ల పెరుగు ఉంటే అదే ప్రిఫర్ చేయండి. అండ్ ఫైనల్గా మొత్తం పిండినంతటిని మనం మిక్సర్లో ఫైన్గా గ్రైండ్ చేసేసుకుని ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. పెరుగు బాగా పులిసిపోతే వంట సోడా వేయాల్సిన అవసరం ఉండదు. లైట్గా పుల్లగా ఉన్న అసలు పుల్ల పెరుగు కాకుండా కమ్మని పెరుగు తీసుకున్నా మనం సోడా వేసుకుంటేనే ఇవి ఫ్లఫీగా మెత్తగా వస్తాయి. అండ్ ఈ స్టేజ్లో ఉప్పు ఒకసారి చూసుకుని అడ్జస్ట్ చేసుకుని ఉప్పు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకుని దోశలు వేసేసుకోవడమేనండి. దీన్ని ఫెర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదండి బ్యాటర్ ఎంత ఫ్లఫీగా మనకి హోల్స్ కనపడుతున్నాయో. ఇలా పుల్ల పెరుగుకి మాత్రమే వస్తుందండి. వంట సోడా వేసిన తర్వాత మామూలు పెరుగైనా సరే పిండి ఫ్లఫీగానే ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని దోశల పెనం మీద మనం దోశల్లా వేసుకోవాలి. బట్ గరిటెతో మనం దోశని ఎలా అయితే రౌండ్ తిప్పుతామో అలా తిప్పకూడదండి. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం పెనం వేడి చేసుకుని లైట్గా ఆయిల్ వేసి ఒకసారి గ్రీస్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఈ దోశలు ఎక్కువ నూనె అవసరం లేకుండా పెనానికి అంటుకోపోకుండా ఈజీగా వచ్చేస్తాయి. వేడెక్కిన పెనాన్ని బాగా సిమ్లో పెట్టుకుని ఒక గరిటె పిండి దాకా మనం ఈ పిండిని వేసుకుని జస్ట్ పెనాన్ని అటు ఇటు కదుపుతూ స్ప్రెడ్ చేసుకోవాలండి. మరి పల్చగా గరిటెతో వేస్తే రావు, పెరుగు ఉంటుంది కాబట్టి. అండ్ పల్చగా వేసేస్తే అంతా ఫ్లఫీగా కూడా మనకి ఉండవు. స్పాంజ్ అట్లు అంటే మనం ఇలా వేసుకుంటేనే బాగుంటాయి. వీడియోలో చూపించినట్లుగా ఒక 2-3 నిమిషాల తర్వాత పైన చిన్న చిన్న హోల్స్లా ఫామ్ అవుతాయండి. అప్పుడు ఫ్లిప్ చేసుకోవాలి. కొంతమంది ఫ్లిప్ చేయకుండా కూడా దీన్ని సర్వ్ చేసుకుంటారు. ఎలాగైనా సరే మనం దీన్ని అప్పుడు 2 వైపులా కాల్చుకునైనా సర్వ్ చేసుకోవచ్చు, ఒకవైపు కాల్చుకునైనా సరే సర్వ్ చేసుకున్నా కూడా రుచిగానే ఉంటుందండి. అండ్ దీనిలోకి మనం సైడ్ డిష్గా ప్రిపేర్ చేసే కుర్మా వెజ్ సాగుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో హెల్దీగా టేస్టీగా హోటల్ స్టైల్ టేస్ట్తో ఇంట్లోనే మనం హైజెనిక్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది.
దీనికోసం మనం ముందరగా మసాలా పేస్ట్ని తయారు చేసి పెట్టుకోవాలి. దానికోసం ఒక మిక్సర్ జార్లో 1 టేబుల్ స్పూన్ దాకా గ్రేట్ చేసిన కోకోనట్, కొద్దిగా కొత్తిమీర, ఒక హ్యాండ్ ఫిల్ అండ్ కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా ఆకులు, ఒక పచ్చిమిరపకాయ అండ్ ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు, వీటితో పాటు చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. అండ్ ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 మిరియాలు, 2 యాలకులు అండ్ 2 లవంగాలు కూడా దీనిలో వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేయించిన వేరుశనగ గుళ్ళు, ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా గుళ్ళ శనగపప్పు అంటాం కదండి, దానిని వేసుకుని కొద్దిగా వాటర్ అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలండి. చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్లో 1 కప్ టమాటోస్ అండ్ ఒక హాఫ్ కప్ దాకా గ్రీన్ పీస్, ఇంకా పొటాటో అండ్ క్యారెట్ ముక్కల్ని క్యూబ్స్ లాగా తరుక్కుని కుక్కర్లోకి వేసుకుని కొద్దిగా వాటర్ వేసి అండ్ కొద్దిగా సాల్ట్ ముక్కలు ఉడకడానికి సరిపడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసి కుక్కర్ పెట్టేసి ఓన్లీ 1 విజిల్ మాత్రమే ఉడికించుకోవాలండి. మరీ మెత్తగా పేస్ట్లా చేసేయకూడదు. అండ్ ఒక బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర వేసి చిటపట్లాడిన తర్వాత 1 కప్ దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఉల్లిపాయ ముక్క ట్రాన్స్పరెంట్గా మారేదాకా వేగించుకోవాలి. ట్రాన్స్పరెంట్గా మారిన తర్వాత మనం ముందరగా ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని ఉడికించుకోవాలండి. ఆయిల్ పైకి తేరేదాకా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. పచ్చివాసనగా ఉంటే బాగోదు కాబట్టి పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే మనం వేసిన పల్లీలు, గులశనగపప్పు పేస్ట్ వల్ల అడుగు పట్టేస్తుంది. ఇలా వీడియోలో చూపించినట్లు నూనె పైకి తేలేక దీనిలో ముందరగా ఉడికించిన ముక్కలు వాటర్తో సహా వేసేయాలండి. అండ్ వేసాక మనం ముక్కలు చితికిపోకుండా జాగ్రత్తగా కడుక్కోవాలి. కుక్కర్ని 1 విజిల్ కన్నా ఎక్కువ రానిస్తే ముక్కలు పేస్ట్ అయిపోయి ఇదంతా శుద్ధ కట్టేస్తుంది. సో ముక్కల్లాగే ఉండాలి కాబట్టి 1 విజిల్ మాత్రమే ఉడికించుకోవాలి. అండ్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసుకుని దీన్ని లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ సాగు మనకి ప్రిపేర్ అయిపోయిందండి. పూరీలోకైనా దోశల్లోకైనా చాలా బాగుంటుంది. నేనైతే ఈ రెసిపీని సెట్ దోశతో ప్రిపేర్ చేశాను. అండ్ సెట్ దోశకి ఈ రెసిపీ చాలా చాలా రుచిగా ఉంటుందండి. దీన్ని ఇలా మొత్తం పైకి తేరేదాకా వాటర్ ఉడికించేసుకుని పక్కన పెట్టేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ అయ్యే ఈ సెట్ దోశ ఇంకా ఈ కుర్మా కాంబినేషన్ని మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.